హరి ఓం. హలో ఫ్రెండ్స్, ఇంటర్లింక్లో స్వాగతం. ఈరోజు మన ప్రైవేట్ మెయిన్ నెట్ అఫీషియల్గా లాంచ్ అయింది. అది ఎక్కడ వాలెట్లో ఎట్లా ఉంది మనం చూద్దాం. అయితే ప్రస్తుతం చూడండి, మనం టోటల్ కమ్యూనిటీ 93,20,055 మెంబర్స్కి చేరుకున్నాం. దీంట్లో వెరిఫైడ్ ఇంటర్లింక్ ఐడీస్ 62,70,790 ఉన్నాయి. డైలీ యాక్టివ్ 57,26,991 యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. అయితే మనం హోమ్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ మనం వాలెట్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ మనం వాలెట్లో వెళ్ళిన తర్వాత వాలెట్లో చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు పైన చూడండి, సెండ్, రిసీవ్, స్టేక్, మోర్. కింద చూడండి, ఇంటర్లింక్ టోకన్, ఇంటర్లింక్ జెనెసిస్ టోకన్, ఐటీఎల్జీ రెండు కూడా ఇంటిగ్రేట్ అయినాయి. కింద అయితే ఇవి టెస్ట్ మీరు ఆల్రెడీ వాడింది కదా, ఈ టెస్ట్ ఐటీఎల్జీ. ఇది కాదు, ఇది మెయిన్ నెట్ అనేది ఇంటిగ్రేట్ అయింది. కాకపోతే ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తుంది. దీని కాంట్రాక్ట్ అడ్రస్ గిట్టా ఇంకా రాలేదు. వితిన్ ఫ్యూ అవర్స్ ఇది కూడా వచ్చేస్తుంది. ప్లస్ వెరిఫైడ్ కేవైసీ ఎవరికి అయిపోయిందో వాళ్ళ ఐటీఎల్జీ వెరిఫై అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మీరు ఇక్కడ చూడండి, స్టేక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మోర్ మీద క్లిక్ చేసి చూడండి, మీకు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫ్యూచర్ కార్డ్, సెండ్, రిసీవ్, స్వాప్, స్టేక్, గిఫ్ట్ కార్డ్ ఇవన్నీ ఉన్నాయి. అయితే మీరు స్టేక్ మీద క్లిక్ చేస్తే మీరు ఎంత ఐటీఎల్జీ ఇస్తే ఎంత ఐటీఎల్ వస్తుంది అనేది ఇక్కడ మీకు వస్తుంది. చూడండి, మనం 10,000 పెడదాం. 10,000 మీరు ఇప్పుడు ఇస్తే ఇమీడియట్గా మీకు 62 ఐటీఎల్ వస్తుంది. అంటే స్పాట్లో మీరు అమ్ముకోవచ్చు ఇది. లేదా మీరు లాకింగ్ పీరియడ్, వేస్టింగ్ పీరియడ్స్ పెంచుకుంటే ఇది పెరుగుతుంటాయి. లాకింగ్ మీరు 12 months పెట్టారు, తర్వాత వేస్టింగ్ ఒక 24 months పెట్టారనుకోండి, అప్పుడు మీకు 190 కాయిన్స్ వస్తాయి. అయితే ఇది కూడా మనకు వితిన్ ఫ్యూ అవర్స్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తుంది కాబట్టి కొన్ని గంటల్లో ఇది కూడా మనకు వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు చేయాల్సిన జాగ్రత్త, మైనింగ్ వదలకండి. మీరు మైనింగ్ ఎంత చేసుకుంటే అంత మంచిది. ప్లస్ యాక్టివ్గా ఉండండి. కేవైసీ కావాలంటే యాక్టివ్గా ఉంటేనే మీకు కేవైసీ తొందరగా అవుతుంది. ప్లస్ మీ వాలెట్ పాస్ ఫ్రేజ్ అనేది కంపల్సరీగా నోట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ బ్యాకప్ ఉంది చూడండి, బ్యాకప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కింద ఉంది షో మై రికవరీ ఫ్రేజ్. దీని మీద క్లిక్ చేస్తే మీ పాస్ ఫ్రేజ్ అనేది కనిపిస్తుంది. అది మీరు రాసుకొని పెట్టుకున్నారా లేదా అనేది జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి పాస్ ఫ్రేజ్ మిస్ అయిందనుకోండి, మీ వెరిఫైడ్ ఐటీఎల్జీ వాలెట్లో వచ్చిన తర్వాత ఏదో కారణంగా మీ ఫోన్ పోయింది లేదా యాప్ డిలీట్ అయిందనుకోండి, అప్పుడు మీరు ఆ వాలెట్ని ఇన్పుట్ చేయాలంటే మీ పాస్ ఫ్రేజ్ అనేది ఉండాలి. ఆ పాస్ ఫ్రేజ్ పోతే మాత్రం మీ ఐటీఎల్జీ రావడం అనేది కష్టం. ఎవ్వరు కూడా దాన్ని రప్పించలేరు. కాబట్టి వాలెట్ అనేది చెక్ చేసుకోండి అందరు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో మనం ఇక్కడ ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. మనం చూద్దాం నెక్స్ట్ వీడియోలో. Welcome to the Interlink family. We're so happy to have you. Let's get started.